కిర్గిజిస్తాన్లో తెలుగు పిల్లలు ఇరుక్కుపోయి అక్కడ దెబ్బలు తింటూ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో, అంటే మొత్తం భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి, తెలుగు పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీదన వచ్చినటువంటి వార్తల మీదన రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జీవీఎల్ జైశంకర్తో మాట్లాడారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో మొత్తం 2000 మంది ఉన్నారట. సాక్షి వాళ్ళు 4 అని రాశారు, 4 సేఫ్గానే ఉన్నారని రాశారు. కానీ ఆంధ్ర వాళ్ళే 2000 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. జీవీఎల్ వినతి మీద వెంటనే స్పందించింది విదేశాంగ శాఖ. తాజాగా కిర్గిజిస్తాన్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన వైద్య విద్యార్థులకి భద్రత కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కిర్గిజిస్తాన్ రాజధాని నగరం అని బిష్కెక్లో భారతీయ విద్యార్థులతో సహా విదేశీ విద్యార్థుల మీద హింస మరియు దాడుల గురించి వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ విద్యార్థులు మరియు వారి కుటుంబాల ఆందోళనతో తమ భద్రత కోసం జీవీఎల్ని అర్థించిన నేపథ్యంలో వెంటనే స్పందించి తగు చర్యల మీద ఆయన ఉపక్రమించారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు సుమారు 2000 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని జీవీఎల్ మంత్రికి లేఖలో తెలియజేయగా, బిష్కెక్లోని విద్యార్థులు రక్షణకు అవసరమైన తక్షణ చర్యలు ప్రారంభించమని భారత రాయబార కార్యాలయం అధికారులకు విదేశాంగ శాఖ మంత్రి తగు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ విద్యార్థులు సురక్షితంగా ఉండడానికి లేదా తిరిగి రావడానికి తగు ఏర్పాట్లు చేయాలని విదేశాంగ శాఖ జోక్యాన్ని జీవీఎల్ నరసింహారావు కోరారు. జీవీఎల్ అభ్యర్థుల మీద వెంటనే స్పందించిన జయశంకర్ భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరితగతిన సకాలంలో స్పందించినందుకు జయశంకర్ కృతజ్ఞతలు చెప్పారు ఆయన.